నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతీ శుభగభస్తి చయంబులజేసి ఘోర సంసార వికార సంతమ సజాల విజృంభముబాచి సూరి చేతో రుచిరాజ్యబోధన రతుండగు దివ్యు పరాశరాత్మజాంభోరుహమిత్రుగొల్చి ముని పూజితు భూరి యశో విరాజితున్. నన్నయ్య గారు భారతాన్ని రచిస్తూ ప్రారంభిస్తూ ఆది పర్వాన్ని ఆ వ్యాస భగవాను ఇలా తలుచుకున్నారటండి. భారతంలో ఉన్నటువంటి పదునైనటువంటి వాక్కులనబడే సూర్యకిరణములతో సంసారంలో ఉన్నటువంటి దుర్గుణములు, బాధలు, బంధాలు, కష్టాలు అనబడేటువంటి చీకట్లన్నింటినీ కూడా పోగొట్టి పండితుల యొక్క సహృదయుల యొక్క హృదయం అనేటువంటి పద్మాన్ని వికసింపజేసేటువంటి మహానుభావుడు వ్యాసుడనేటువంటి సూర్యుడు. ఆ సూర్యుడు, వ్యాస సూర్యుడు తన కిరణములతో ఈ సంసారంలో మనం పడేటువంటి బాధలనే అంధకారాన్ని పోగొట్టడం కోసమే సహృదయుల యొక్క హృదయం అనేటువంటి పద్మాన్ని వికసింపజేయటం కోసమే శ్రీమన్ మహాభారతాన్ని రచించారు అని చక్కగా వర్ణించారు నన్నయ్య గారు. అటువంటి వ్యాసప్రోక్తమైనటువంటి శ్రీమన్ మహాభారతంలో నిన్న మనం ఆయా పర్వముల యొక్క విశేషాలు సంక్షిప్తంగా తెలుసుకున్నాం. భారతం ఎటువంటిది అంటే సర్వేషాం కవిముఖ్యానాం ఉపజీవ్యో భవిష్యతి అని చెప్పుకున్నాం. భారతం పుట్టిన తర్వాత ఎంతోమంది కవులు భారతాన్ని ఆధారంగా చేసుకుని ఇంకా ఎన్నో కావ్యాలు రచించారు, గొప్ప కీర్తిని గడించారు. ఉదాహరణకు మాఘుడనేటువంటి కవి శిశుపాల వధ అనేటువంటి కావ్యాన్ని రచించాడు. ఆ శిశుపాలుణ్ణి వధించినటువంటి వృత్తాంతాన్ని భారతంలో ఘట్టాన్ని ఆధారంగా తీసుకున్నాడు. అలాగే భారవి అనేటువంటి కవి కిరాతార్జునీయం అనే పేరు కలిగినటువంటి చక్కని కావ్యాన్ని రాశాడు. అందులో అరణ్యపర్వం, వీళ్ళంతా అరణ్యానికి వెళ్ళిన సందర్భంలో అర్జునుడు శివుని కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించిన ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని వర్ణనలతో విస్తృతపరిచి మహాకావ్యంగా రచించాడు భారవి. ఇంకా కాళిదాస మహాకవి భారతంలో చెప్పబడినటువంటి దుష్యంతుడు, శకుంతల వారిద్దరి యొక్క వృత్తాంతాన్ని, సంక్షిప్తమైన వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని అభిజ్ఞాన శాకుంతలం అనే పేరుతో ఒక నాటకాన్నే రచించాడు స్వల్పమైన మార్పులతో. అది జగత్ప్రసిద్ధమైపోయి ఆయనకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇలాగా కవుల యొక్క రచనలకు పదును పెట్టడానికి ఈ భారతం ఉపయోగపడుతుంది. కేవలము కవులనే కాదు, ఎవరికైనా కూడా ఉత్తములైన వాళ్ళ యొక్క ఆచరణ చూచినప్పుడు ఆ ఆచరణలో ఉన్నటువంటి చక్కని మార్గాన్ని మనం కూడా అనుసరించి వెళ్ళాలి అని మనకు కూడా కోరిక కలుగుతుంది. అలా ఏ ఏ కోణంలో ఎవరెవరు భారతం నుంచి ఏమి నీతి నేర్చుకోవాలనుకున్నారో, ఏమి ఆచరణ చేయాలనుకున్నారో వాటన్నిటికీ ఉత్తమమైనటువంటి దిశానిర్దేశము, మార్గము తెలియజేసేటువంటి గొప్ప గ్రంథమే భారతం. పర్జన్య ఇవ భూతానాం ఆశ్రయో భారతద్రుమః సౌతిరువాచ తస్య వృక్షస్య వక్ష్యామి శాఖా పుష్పఫలోదయం స్వాదుమేధ్యరసోపేతం అచ్ఛేద్యమరైరపి. ఎప్పుడైతే మేఘాలొచ్చి వర్షాన్ని కురిపిస్తాయో అప్పుడు సమస్తమైన ప్రాణులకు కూడా ఆనందం కలుగుతుంది. మేఘుడు మనందరికీ ఎంత ఆధారమో, మేఘుడు లేకపోతే మనం జీవించలేము. అలాగే భారతం అనేటువంటి గొప్ప వృక్షము మనందరికీ కూడా చల్లని నీడనిస్తూ, మేఘుడు లోకాన్ని రక్షించినట్లుగా భారతం కూడా తనదైనటువంటి నీడనివ్వటం అంటే మనకు కలిగేటువంటి తాపాలన్నింటినీ పోగొట్టి సంసారం అనే ఎండ వేడిమి నుంచి రక్షిస్తూ, చల్లదనాన్ని ఇస్తూ, కష్టం వచ్చినప్పుడు ఇలా నడుచుకోవాలి, తప్పు అలా చెయ్యకూడదు అనే నీతుల్ని తెలియజేస్తూ ఒక చల్లని చెట్టులాగా మనందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది భారతం. తస్య వృక్షస్య వక్ష్యామి శాఖా పుష్పఫలోదయం. సూత మహర్షి పుత్రుడైనటువంటి ఉగ్రశ్రవసుడు చెప్తూ ఉన్నాడు సౌతి, భారతం అనేటువంటి వృక్షానికి ఉన్న
కొమ్మలేమిటి, పుష్పములేమిటి, ఫలములేమిటో నేను ఇంకా వివరంగా చెబుతాను. తస్య వృక్షస్య, ఆ భారత వృక్షానికి శాఖా పుష్ప ఫలోదయం, కొమ్మలేమిటి, ఫలములేమిటి, వాటి ఉత్పత్తి ఏమిటి అనే విషయాన్ని చెబుతాను. స్వాదుమేధ్య రసోపేతం అచ్ఛేద్యం అమరైరపి. ఆ వృక్షం ఎలాంటిది అంటే స్వాదుమేధ్య రసోపేతం, తీయనైనటువంటి పండ్లు కలిగినది. స్వాదు అంటే తీయనిది అని. ఏకహా స్వాదు నభుంజీత, తీయనైనటువంటి పదార్థాన్ని ఒక్కళ్ళు రహస్యంగా తినకూడదు, అందరికీ పంచిపెట్టాలి. అంత మధురమైనటువంటి ఉపాఖ్యానాలతో ధర్మాలతో నిండి ఉన్నటువంటి ఈ భారతం అనేటువంటి వృక్షము మేధ్య రసోపేతం. మేధ్యము అంటే పరమ పవిత్రమైనటువంటి అమృతతుల్యమైనటువంటి రసంతో నిండినది. ఆ మహాభారతం అనే వృక్షానికి పండినటువంటి పండ్లు ఎలాంటివి అంటే అమృతతుల్యమైన రసాన్ని మనకు అందించేటువంటివి. మనకే కాదు, దేవతలకు కూడా. అందువల్లనే చెబుతున్నారు అచ్ఛేద్యం అమరైరపి. అమరైరపి, దేవతల చేత కూడా అచ్ఛేద్యం, చిన్నము చేయటానికి కుదరనిది. ఎందువల్లంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు కూడా అందులో చాలా ఉన్నాయి. కేవలం మానవుల యొక్క ఆచార విషయాలే కాకుండా దేవతలు ఆచరించవలసిన ధర్మాల గురించి కూడా భారతంలో చెప్పారటండి. అంత గొప్పది ఈ భారతం అని సౌతి చెబుతూ ఉన్నాడు ఋషులందరికీ కూడా. మాతుర్నియోగా ధర్మాత్మా గాంగేయస్య చ ధీమతః క్షేత్రే విచిత్ర వీర్యస్య కృష్ణద్వైపాయనః పురా త్రీనగ్నీనివ కౌరవ్యాన్ జనయామాస వీర్యవాన్. వ్యాస మహర్షి కేవలం భారతాన్ని రచించి ఊరుకోలేదు, భారత రచన కన్నా పూర్వమే భారతాన్ని నిలబెట్టాడండి. ఆయన నిలబెట్టిందే భారతం. భారతంలో వంశక్రమం ఎలా అభివృద్ధి చెందింది? వ్యాస మహర్షి లేకపోతే ఈ కౌరవ పాండవుల యొక్క అభివృద్ధి లేదు, జన్మలు లేవు. ఆ భారతాన్ని నిలబెట్టి ధర్మ సంస్థాపన చేశాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడు. అదే చెబుతున్నారు ఈ శ్లోకంలో. మాతుర్నియోగా ధర్మాత్మా గాంగేయస్య చ ధీమతః. భీష్ముడు, ఆయన్నే గాంగేయుడు అంటారు, గంగ యొక్క కుమారుడు కాబట్టి. ఆయనేమో నేను బ్రహ్మచర్య వ్రతం పాటిస్తానని నియమం పట్టాడు. నియమం పడితే మరి ఆయన తీసుకొచ్చినటువంటి కాశీరాజ కుమార్తెలు అంబిక అంబాలిక ఇద్దరిని కూడా విచిత్ర వీర్యుడు అనేటువంటి సత్యవతి కుమారునికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ ఈ విచిత్ర వీర్యుడేమో మరణించాడు. అంబికకు అంబాలికకు సంతానం లేదు. మరి ఏం చెయ్యాలప్పుడు అంటే ఈ సత్యవతీదేవి పరాశరుని ద్వారా దివ్యమైనటువంటి తేజోయుక్తమైనటువంటి ధర్మబద్ధమైన సంతానాన్ని కన్నది ఆయనే వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షి వెళ్ళిపోతూ, తపస్సుకి వెళ్ళిపోతూ, నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పాట. ఆయన్ని తలుచుకున్నది. వ్యాస భగవానుడు వచ్చాడు. ఏమ్మా అంటే, ఈ భీష్ముడేమో బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నాడు, వంశమేమో నిర్వంశం అయిపోయింది, ఎలాగయ్యా అంటే అప్పుడు ఆయన ద్వాపర యుగానికి సంబంధించిన ధర్మాన్ని అనుసరించి, ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి అంశం అండి. విమర్శలకు తావులేనటువంటి అంశం. యుగ ధర్మాలు మారుతూ ఉంటాయి. ఆనాడు ద్వాపర యుగంలో ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించి దేవర సంబంధం అనేటువంటి సంబంధంతో, అది కూడా కేవలము సుఖాపేక్షలతో కాదు, సంతానోత్పత్తి కోసమే, కేవలము ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని పునరుద్ధరించి వంశాన్ని నిలబెట్టుకోవటం కోసమే, ఇతరమైనటువంటి మార్గములేవి దొరకని సమయంలో ద్వాపర యుగ సంబంధమైన దేవర సంబంధంతో ఆ వ్యాస మహర్షి తేజస్సును అంబిక అంబాలికల యందు ప్రవేశపెట్టి వారి ద్వారా ఆ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీళ్ళంతా జన్మించారటండి. ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు. క్షేత్రే విచిత్ర వీర్యస్య కృష్ణద్వైపాయనః పురా త్రీనగ్నీనివ కౌరవ్యాన్ జనయామాస వీర్యవాన్. ఈ శ్లోకంలో పరిశీలిస్తే ఒక చక్కని విషయం మనకి తెలుస్తుంది. త్రీనగ్నీనివ కౌరవ్యాన్, కురువంశ సంబంధమైనటువంటి ఆ ముగ్గురిని కూడా, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, వీర ముగ్గురు యొక్క జననాన్ని ఏమని వర్ణిస్తున్నారు? త్రీన్ అగ్నినివ, అగ్నితో సమానమైన వారు. అగ్నితో సమానమైన వారంటే కేవలం తేజస్సులనే కాదు, వారి పుట్టుక కూడా అగ్ని ఎంత స్వచ్ఛమైనదో,
అగ్ని ఏ విధంగా అన్నింటినీ పవిత్రం చేస్తుందో, అగ్ని వంటి తేజస్సు, అగ్ని వంటి స్వచ్ఛత కలిగినటువంటి వారు, శుద్ధమైనటువంటి వారు, వారి జన్మకు ఏ విధమైనటువంటి మలినములు అంటవు అనే విషయాన్ని తెలియజేస్తూ త్రీనగ్నినివ కౌరవ్యాన్ జనయామాస వీర్యవాన్. ఎవరాయన అంటే వ్యాస మహర్షి. ఆయనటువంటి వాడు జన్మించిన వెంటనే నేను తపస్సు చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయినటువంటి వాడు, ఐహికమైనటువంటి భోగాల పట్ల ఏ విధమైన ఆసక్తి లేనివాడు. ఎప్పుడైతే భారతంలో మనకి వృత్తాంతాల్లో కొన్ని సన్నివేశాల్లో క్లిష్ట పరిస్థితులు వస్తాయో ఆ సమయంలో ఆయన వచ్చి ధర్మ సూక్ష్మంతో ఆ సమస్యని పోగొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అంతే తప్ప ఆయన ఎప్పుడూ సంసార సంబంధమైనటువంటి లంపటములలో ఎక్కడా ఇరుక్కున్నట్టు మనకి కనిపించదు. అందువల్లనే ఆయన విశేషణం చూడండి, ధర్మాత్మ. ధర్మమే స్వభావంగా కలిగినటువంటి వాడు వ్యాస మహర్షి. మాతుర్నియోగ ధర్మాత్మ గాంగేయస్య చ ధీమతః. ఒక పక్క భీష్ముడు, ఇంకో పక్క సత్యవతి, వీరిద్దరూ కలిసి నాయనా నీవు తప్ప వేరే గత్యంతరం లేదు, ఈ యుగ ధర్మాన్ని బట్టి అది ఆచరించడం తప్పు కాదు, ఇది ధర్మ సూక్ష్మము అని ఆ ధర్మ సూక్ష్మాన్ని అనుసరించి మాత్రమే కేవలం వంశాన్ని నిలబెట్టడం కోసం వ్యాస మహర్షి అగ్నితో సమానమైన తేజస్సు కలిగినటువంటి ఆ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అనబడేటువంటి ముగ్గురి యొక్క జన్మకు కారణమయ్యాడు. ఉత్పాద్య ధృతరాష్ట్రంచ పాండుం విదురమేవచ జగామ తపసే శ్రీమాన్ పునరేవాశ్రమం ప్రతి. ఈ రకంగా ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజును, విదురుణ్ణి కూడా వారి జన్మకు కారకుడై జగామ తపసే శ్రీమాన్, మళ్ళీ వెంటనే ఆ వ్యాస మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. పునరేవ ఆశ్రమం ప్రతి, ఆయన ఎక్కడైతే ఆశ్రమంలో ఉంటారో ఆశ్రమానికి వెళ్ళిపోయారు. తేషు జాతేషు వృద్ధేషు గతేషు చ పరాంగతిం అబ్రవీద్ భారతం లోకే మానుషేస్మిన్ మహారుషి. మరి ఈ భారతాన్ని ఎప్పుడు ఆయన చెప్పారు, ఆ సమయం ఎప్పుడు అంటే తేషు జాతేషు వృద్ధేషు. ఆ ధృతరాష్ట్రుడు, పాండురాజు, అదేవిధంగా విదురుడు, వీళ్ళంతా కూడా జన్మించి కురువంశం అభివృద్ధి చెంది పరిపాలన సాగి వాళ్ళు మరణించిన తరువాత అప్పుడు ఈయన భారతాన్ని రచించారటండి. అబ్రవీత్ భారతం లోకే మానుషేస్మిన్ మహారుషి. ఈ మానుష లోకంలో, ఈ మానవ లోకంలో భారతం అనేటువంటి ఉద్గ్రంథాన్ని మహాన్ ఋషి, మహాత్ముడైనటువంటి ఆ ఋషి అబ్రవీత్ తెలియజేసెను. ఎప్పుడు తెలియజేశాడు? వాళ్ళు వృద్ధులై పరాంగతింగతేషు, ఉత్తమమైనటువంటి లోకములను పొందిన తరువాత అని చెబుతూ ఉన్నారు ఈ శ్లోకంలో. జనమే జయేన పృష్టస్సన్ బ్రాహ్మణైశ్చ సహస్రశః శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికే. ఆ తరువాత జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ యాగాన్ని నిర్వహించేటువంటి బ్రాహ్మణోత్తములంతా కూడా వేల కొలది ఆ యాగంలో పాల్గొన్నారు. ఆ సమయంలో జనమేజయ మహారాజు ప్రశ్నించాడు, అయ్యా వ్యాస మహర్షి, మా తాతల యొక్క వృత్తాంతాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు సవివరంగా తెలియజేయండి అని అడిగితే అప్పుడు వ్యాస మహర్షి శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికే, తన శిష్యుడైనటువంటి వాడు, తన దగ్గరే ఉన్నటువంటి వైశంపాయనుణ్ణి ఆజ్ఞాపించాట వ్యాస మహర్షి. నాయన, ఆ జనమేజయ మహారాజు అడిగినటువంటి ఆ వృత్తాంతం అంతా కూడా నా దగ్గర తెలుసుకున్నావు కదా, అది వివరంగా నువ్వు చెప్పు, ఎక్కడైనా అవసరమైతే నేను కూడా ఇక్కడే ఉంటాను, ఆ విషయాలన్నీ వివరించి చెప్తాను అని శశాస ఆజ్ఞాపించాట. ఆజ్ఞాపిస్తే వైశంపాయనుడు చెప్పాడు. స సదస్యై సమాసీనః శ్రావయామాస భారతం కర్మాంతరేషు యజ్ఞస్య చోద్యమానః పునః పునః. యజ్ఞం జరిగేటప్పుడు మధ్యలో విరామం దొరికినటువంటి సమయంలో హాయిగా భారత సంబంధమైనటువంటి వృత్తాంతాన్ని వాళ్ళందరూ విన్నారటండి. పండగలు వచ్చినప్పుడు రాత్రిపూట జాగారం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ జరిగినప్పుడు భగవంతుని యొక్క నామ సంకీర్తనంతో భక్తిగా కనుక చేసినట్లయితే అది పరమాత్మయందు మన మనస్సుని నిలుపుతుంది. ఆ రకంగా ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా భగవన్నామస్మరణ చెయ్యాలి. అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు. యజ్ఞం జరిపేటప్పుడు మధ్యలో కాస్త
సమయం చిక్కినట్లయితే ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సత్కాలక్షేపం చేస్తున్నారు. ఏమిటది అంటే ఉత్తమమైనటువంటి భారతాన్ని శ్రవణం చేస్తూ ఉన్నారు. వైశంపాయనుడు చెబుతూ ఉంటే సదస్యై సమాసీన శ్రావయామాస భారతం. సదస్యై సమాసీన అంటే ఆ సభలో ఉన్నటువంటి వారందరితో కూర్చుని జనమేజయ మహారాజు వింటూ ఉంటే శ్రావయామాస భారతం, వైశంపాయనుడు వినిపించాడు ఆ భారత గ్రంథాన్ని. చోద్యమాన పునః పునః, మాటి మాటికి ప్రేరేపించబడిన వాడే, అయ్యా చెప్పండి, ఇంకా చెప్పండి, ఆ విశేషాలు చెప్పండి అని ప్రశ్నించి ప్రశ్నించి మరీ తెలుసుకున్నారు. ధర్మరాజాదులు అరణ్యవాసం చేసినప్పుడు వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారు? 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, మొత్తం 13 సంవత్సరాలు ఎలా గడిపారు అంటే, ఎవరైనా మహర్షులు కనిపిస్తే వారి దగ్గర దివ్యమైన తత్వాలు ధర్మాలు తెలుసుకుంటూ ధర్మరాజు చక్కగా విజ్ఞానాన్ని పెంచుకున్నాడు. ఆ ప్రశ్న ఈ ప్రశ్న అడిగి భగవంతుని యొక్క గుణానుభవాలు మహర్షుల చరిత్రలు తెలుసుకున్నాడు. అర్జునుడేమో పాశుపతాస్త్రం సంపాదించడానికి తపస్సు చేయడానికి వెళ్ళాడు. వారు అవసరమైన ఆ 13 సంవత్సరాలని కూడా వాళ్ళ శక్తిని, మానసిక శారీరక శక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప సమయాన్ని వృధా చేయలేదు. ఆపదలు వచ్చినప్పుడు ఆ ఆపద గురించి మాటి మాటికి తలుచుకుంటూ మనం ఏమైపోతామో అనే భయంతోనే సగం మనం ఆపదలకు గురైపోతాం. కాబట్టి ఆపద వచ్చిన సమయంలో మనం ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉత్తమమైన చక్కని నీతిని ధర్మాన్ని బోధించేటువంటి భారతం లాంటి చక్కని వృత్తాంతాలు శ్రవణం చేస్తూ భగవంతుని గుణాలు గనక పఠనం చేసినట్లయితే ఆ భయం నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే పాండవుల యొక్క చరిత్ర మనకి చెబుతూ ఉన్నది. అలాగా యజ్ఞంలో ఎక్కడైనా కూడా ఖాళీ సమయం దొరికినప్పుడు కర్మాంతరేషు యజ్ఞస్య చోద్యమానః పునః పునః, ఆ పనులు ప్రారంభం చేసి మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా కూడా వాళ్ళు ఆ భారత శ్రవణం చేస్తూ ఉన్నారు మహర్షులంతా అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏం చెప్పారయ్యా అంటే, విస్తరం కురు వంశస్య గాంధార్యాః ధర్మశీలతాం క్షత్తు ప్రజ్ఞాం ధృతిం కుంత్యాః సమ్యక్ ద్వైపాయనోబ్రవీత్. భారతంలో చెప్పబడినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో ఇందులో సారాంశంగా మనకి చెబుతున్నారండి. వ్యాస మహర్షి భారతంలో ప్రతిపాదించిన విషయాలు ఏమిటి ముఖ్యంగా అంటే, కురువంశస్య విస్తరం, కురువంశం అనేది ఎంత విస్తారమై ఉన్నది, ఆ వంశము యొక్క గొప్పతనం ఏంటనే దాన్ని వర్ణించారు. అలాగే గాంధార్యాః ధర్మశీలతాం, గాంధారి యొక్క చక్కని స్వభావము, ఆవిడ మహాపతివ్రత. శత్రుపక్షంలోనూ మంచివాళ్ళు ఉంటారు, మిత్రపక్షంలోనూ మంచివాళ్ళు ఉంటారు. శత్రుపక్షంలో మంచివాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఆదరించాలి, కానీ శత్రువుపక్షం వాళ్ళని తిరస్కరించి దూరం చేయకూడదు. అలాగే మిత్రపక్షంలో కూడా కొంతమంది నికృష్టులైన వాళ్ళు, స్వార్థ చింతన కలిగిన వాళ్ళు ఉంటే మనవాడని వాళ్ళని దగ్గర పెట్టి కార్యాన్ని భంగం చేయకుండా వాణ్ణి కూడా వదిలించాలి. ఎలాగా అంటే, పాము కాటు వేసినప్పుడు వేల్లోకి విషం ఎక్కినప్పుడే వేలు తీసేస్తే మనం బ్రతుకుతాం. మన వైపు ఉన్నటువంటి దుష్టుడు ఎవరైతే ఉన్నాడో వాడు పాము కాటు వేసిన వేలు లాంటి వాడు. కాబట్టి మనవాడని చెడ్డవాడిని ప్రోత్సహించకూడదు, మంచివాడు శత్రువైనా కూడా ఆదరించాలి. అలాగే దుర్యోధనుని పక్షంలో కూడా చాలామంది ఉత్తములైనటువంటి వారు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ గాంధార్యాః ధర్మశీలతాం, గాంధారి యొక్క ధర్మమైన బుద్ధిని గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారండి. ధృతరాష్ట్రుని యొక్క మాట వినలేదు దుర్యోధనుడు. అప్పుడు చివరిగా గాంధారి తల్లి మాటైనా వింటాడేమోనని గాంధారిని పిలిపించి సభకు ఆ దుర్యోధనుడిని పిలిపిస్తే వాడు కళ్ళు ఎర్రగా అయిపోయి, ఇప్పుడు నేను వీళ్ళు చెప్పింది వినాలా అనుకుంటూ బాధపడుతూ సభలోకి వచ్చాటండి. వస్తే అప్పుడు ఆవిడ చెప్పింది, పాండవై పృథివీం తాత భోక్ష్యసే సహిత సుఖి. పాండవులతో కలిసి వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి చక్కగా నువ్వు పరిపాలన చేసుకున్నట్లయితే నీవు సుఖంగా ఉంటావయ్యా, నీ జన్మ ధన్యమవుతుంది. ప్రపద్యస్వ మహాబాహం కృష్ణం అక్లిష్టకారిణం. మహానుభావుడు పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయిస్తే నీ ఆపదలన్నీ కూడా నువ్వు పోగొట్టుకుంటావు. సుహృదాం వచనే తిష్టన్ యశః ప్రాప్స్యసి భారత, ఏషా హి పృథివీ కృత్స్నామాగమత్వత్కృతే వధం. నీ స్నేహితులు గురువులు అయినటువంటి భీష్మ ద్రోణాదులు మొదలైన వారు చెప్పిన మాటలు విని పాండవులతో గనక నీవు స్నేహం చేసినట్లయితే, నాన్న దుర్యోధన,
ఈ భూమి అంతా రక్షింపబడుతుందయ్యా? లేకపోతే నీ ఒక్కడి కోసం ఈ భూమి అంతా కూడా రక్తసిక్తమై ఎంతో మంది మరణించవలసి వస్తుంది. యుద్ధాన్ని కాంక్షించవద్దు. అంతేకాదు అజేయవు కృష్ణ పాండవవు, కృష్ణుడు పాండవుల వైపు ఉన్నంత వరకు నీకు విజయము సిద్ధించదయ్యా అని చెప్పింది తల్లి. అయినప్పటికీ కూడా దుర్యోధనుడు వినలేదు. ఎటువంటి మహాపతివ్రత అంటే గాంధారి తన భర్తకు నేత్రములు లేవని తాను కూడా వెంటనే గుడ్డగట్టుకుని ఈ లోకాన్ని చూడకూడదు. ఒకవేళ నేను లోకాన్ని చూచినట్లయితే నా భర్తను చిన్నబుచ్చినట్టు అవుతుందనే భావంతో నేత్రములు ఉండి కూడా లోకాన్ని చూడకుండా అనుక్షణము కళ్ళకు గుడ్డగట్టుకుని భర్తతో సమానంగా ఆ దుఃఖాన్ని అనుభవించినటువంటి మహాసాధ్వి గాంధారి, ఉత్తమమైనటువంటి ఇల్లాలు ఆ తల్లి. అటువంటి గాంధారి యొక్క ధర్మశీలత ఉన్నది ఉన్నట్టుగా వ్యాస మహర్షి తెలియజేసింది. నిజము అనడానికి ఏమిటి నిదర్శనం అంటే, ఎవరి పక్క ఏ దోషముందో ఆ దోషాన్ని నిక్కచ్చిగా తెలియజేశారు. ధర్మం ఎక్కడైతే ఉందో ఆ ధర్మాన్ని నిక్కచ్చిగా తెలియజేశారు. మనం ఏం చేస్తామంటే, మనకి నచ్చిన మాట వినిపించినప్పుడు బాగుంది బాగుంది అనుకుంటాం. కష్టమైన మాటలు వినిపించినప్పుడేమో ఇది నిజం కాదు, అబద్ధం అని కొట్టిపారేస్తాం. ఎందువల్ల అంటే మన మనసు దాన్ని అంగీకరించదు. మానవుల యొక్క హృదయం ఇలాగే ఉంటుంది. అందువల్ల దేన్నైనా మనం వేలు పెట్టి లోపాన్ని చూపించే ముందు మనం ఏ ఉద్దేశంతో చూపిస్తున్నాము లోపాన్ని, మనం దాన్ని భరించలేక అంగీకరించలేక దుష్టమైన భావంతో చేస్తున్నామా, మనలో నిజాయితీ ఉందా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా మనం ఊహించుకోవాలి. అందువల్లనే గాంధారి దుర్యోధనుడు తల్లి అయినంత మాత్రాన దుర్యోధనుని యొక్క లక్షణాలు చెడ్డవి. గాంధారి అత్యుత్తమమైనటువంటి భావములు కలిగినటువంటి తల్లి. కుమారుణ్ణి దారిలో పెట్టాలని చూచింది. ధృతరాష్ట్రుడితో కూడా చెబుతుంది, నీ పెంపకం వల్ల వీడిలా తయారయ్యాడు, వాడు అసూయాపరుడైపోయాడు, ఇప్పుడు నీతులు చెప్తే మాత్రం వాడు వింటాడా? వాడిని చెడగొట్టింది నువ్వే, వాడికి మనస్సులో స్వార్థం పెరిగిపోయింది, నా మాట కూడా వింటాడని నమ్మకం లేదు, చివరి ప్రయత్నంగా చెప్దామని ఆవిడ ముందుగానే చెప్పింది. అది ఆమెలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం. అలాగే క్షత్తు ప్రజ్ఞాం ధృతిం కుంత్యాః సమ్యక్ ద్వైపాయనోబ్రవీత్. ఇంకా ఏమేం చెప్పబడింది భారతంలో వ్యాస మహర్షి చేత అంటే, క్షత్తు ప్రజ్ఞాం ధృతిం కుంత్యాః, విదురుని యొక్క ధర్మశీలత. క్షత్త అంటే విదురుడండి, ఆయన యొక్క ధర్మశీలత ఏదైతే ఉందో అది చెప్పబడింది. ధృతరాష్ట్రుడు ఎన్నోసార్లు విదురుని పిలిపించి నీతివాక్యాలు వినిపించుకునేవాడు. అతనిలో ఉన్నటువంటి ఈ వ్యామోహం ఏదైతే ఉందో, పుత్ర వ్యామోహం, దాన్ని పోగొట్టుకోవటం కోసం ఉపశమనంగా మాటిమాటికి విదురుని పిలిచి నాకు మంచి మాటలు చెప్పు, మంచి మాటలు చెప్పు అనేవాడు. ఎన్ని చెప్పినా ఒకటే బూడిలో పోసిన పన్నీరు. ఆ మాటల వల్ల ఆ క్షణం శాంతి చిక్కేది. దుర్యోధనుడు చూడంగానే పుత్ర వ్యామోహంతో ఈ ధర్మమంతా కూడా వదిలిపెట్టేసేవాడు. ఏకో ధర్మ పరం శ్రేయ క్షమైకా శాంతిరుత్తమ విద్యైకా పరమాతృప్తి అహింసైకా సుఖావహ. ఇది విదురుడు చెప్పినటువంటి మాట ధృతరాష్ట్రుడితో. ఓ ధృతరాష్ట్రుడా, వినవయ్యా అన్నయ్యా, ఒకే ఒకటి పరమమైనటువంటి శ్రేయస్సుని కలిగించేది ఏది అంటే ధర్మమే. ధర్మాచరణ చెయ్యి, నీ తమ్ముని బిడ్డలకు సగరాజ్యం పంచెయ్యి. క్షమైక శాంతిరుత్తమ, ఓర్పు ఉన్నటువంటి వాడే శాంతిని పొందగలుగుతాడు. ఆ ఓర్పు నీలో ఉండాలి, వాళ్ళని చూసి అసూయ చెందకు. విద్యైక పరమాతృప్తి, నిజమైనటువంటి విద్య మనకెంతో తృప్తినిస్తుంది. అహింసైక సుఖావహ, ఇతరుల్ని హింసించకుండా ఉండడమే ఎంతో సుఖకరమైనటువంటి పని అని విదురుడు చక్కగా ధర్మశాస్త్రాన్ని తెలియజేశాడు. ఎవరికి? ధృతరాష్ట్రునికి. ఆయన వినలేదు. అలాగే ఎన్నోసార్లు పాండవుల్ని కూడా ఎంతో ఉపాయంగా రక్షించాడండి. అవన్నీ మనం భవిష్యత్తులో వృత్తాంతాల్లో తెలుసుకుంటాం. కాబట్టి క్షత్తు ప్రజ్ఞాం ధృతిం, ఆ విదురుని యొక్క గొప్ప బుద్ధిశాలిత్వాన్ని కూడా ఇందులో వర్ణించారటండి. అలాగే ధృతిం కుంత్యాః, కుంతీదేవి యొక్క ధైర్యం. భర్త లేకపోయినప్పటికీ కూడా మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవుల్ని కూడా తన బిడ్డలైన ముగ్గురితో పాటు సమానంగా పోషిస్తూ, ఏ విధమైనటువంటి తక్కువ భావం వాళ్ళ మనసులో కలగకుండా, సవతి తల్లి అనే భావన ఆ నకుల సహదేవులకు లేనే లేదు. అన్నదమ్ములు 5 కూడా చక్కగా పెంచబడ్డారు. కష్టమైన సమయంలో ధైర్యాన్ని వహించి బిడ్డల పోషణ భారం తన మీద పెట్టుకున్నటువంటి కుంతి యొక్క గొప్పతనం, ఔదార్యం అంతా కూడా ఈ భారతంలో వర్ణింపబడింది. అవన్నీ
సమ్యక్ ద్వైపాయనో బ్రవీత్. ఆ వ్యాస మహర్షి చక్కగా వర్ణించి చెప్పారు. విస్తరం కురు వంశస్య గాంధార్యాః ధర్మశీలతాం క్షత్తు ప్రజ్ఞాం ధృతిం కుంత్యాః సమ్యక్ ద్వైపాయనో బ్రవీత్. ఆ తరువాత శ్లోకం చూడండి. వాసుదేవస్య మాహాత్మ్యం పాండవానాం చ సత్యతాం దుర్వృత్తం ధార్తరాష్ట్రానాం ఉక్తవాన్ భగవాన్ ఋషి. ఇంకా ఏం చెప్పారు? అసలైన మాట, సారాంశమైనటువంటి మాట ఈ శ్లోకంలో కనిపిస్తోంది. వాసుదేవస్య మాహాత్మ్యం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం, ఔన్నత్యం కూడా ఇందులో వర్ణింపబడింది భారతంలో. పాండవానాం చ సత్యతాం, పాండవుల యొక్క సత్యనిష్ట ఎంత గొప్పదో తెలియజేయబడింది. దుర్వృత్తం ధార్తరాష్ట్రాణం, దుర్యోధనాదులు కౌరవుల యొక్క దుష్టమైన ఉపాయాలు పన్నాగాలు చెప్పబడ్డాయి. అవన్నీ ఉక్తవాన్ భగవాన్ ఋషి, పూజ్యుడైనటువంటి వ్యాస మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. వాసుదేవస్య మాహాత్మ్యం, ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి చక్కని ఉపకారాలు అందరికీ చెయ్యాలని అనుకున్నాడు పరమాత్మ. నిండు సభలో చెబుతాడు దుర్యోధనాదులతో భీష్మద్రోణులు ఎదురుకుండా. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. నిండు సభలో తెలియజేస్తూ ధర్మం ఎప్పుడు అలాగే ఉంటుంది, సత్యము అలాగే ఉంటుంది. కానీ అసత్యంతో సత్యాన్ని, అధర్మంతో ధర్మాన్ని ఎవరైతే అణగదొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, ఎవరైతే ఉపేక్ష చేస్తూ ఉంటారో వాళ్ళందరూ నష్టపోక తప్పదు. కానీ ధర్మము సత్యము మాత్రం ఎప్పుడు అలా స్థిరంగానే ఉంటాయి, వాటికి ఎప్పుడూ లోటు లేదు అని ఉద్యోగ పర్వంలో తిక్కన గారు సౌమ్యంగా చెబితే, మూలంలో వ్యాస మహర్షి ఇంకొంచెం కఠినంగా యత్ర ధర్మో హ్యధర్మేణ సత్యం యత్ర నృతేన చ హన్యతే ప్రేక్షమాణానాం హతాస్తత్ర సభాసదః. ధర్మాన్ని సత్యాన్ని ఎవరు అణగదొక్కుతూ చూస్తూ ఉంటారో చేతకానట్లుగా, అది చూచేవాళ్ళు కూడా తప్పకుండా మరణిస్తారు అని చెప్పి స్పష్టంగా చెప్పారండి వ్యాస మహర్షి. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమైనటువంటి మధురమైన పవిత్రమైన సత్యమైన వాక్కులతో నిండినటువంటిది ఈ భారతము. ధర్మాన్ని కృష్ణో ధర్మ సనాతన, సనాతనమైన ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన లీలంతా కూడా ఈ భారతంలో పొందుపరిచారు వ్యాస మహర్షి. పాండవానాం చ సత్యతాం, దుర్యోధనుణ్ణి చంపటం భీముడికి ఎంతసేపు, ధర్మరాజు కనుసైగ చేస్తే చాలు. కానీ ధర్మానికి కట్టుబడి ధృతరాష్ట్రుని యందున్నటువంటి పెద్దరికాన్ని మనస్సులో పెట్టుకుని గౌరవంతో ధర్మరాజు తండ్రి తర్వాత తండ్రి ఈ ధృతరాష్ట్రుడు అని ఎంతో వినయంగా ఎన్ని సమస్యలు సృష్టించినా కూడా దుర్యోధనుడు ఓపిగ్గా భరించాడండి. కేవలం ధర్మం కోసమే భరించాడు. ఆయన కనుసైగ చేస్తే అర్జునుడు ఊరుకుంటాడా, భీమసేనుడు ఊరుకుంటాడా? ఎన్ని కష్టాలు పెట్టినా చిన్ననాటి నుంచి అన్నింటినీ భరించారు. కృష్ణుణ్ణి నమ్ముకున్నారు, దైవాన్ని నమ్ముకున్నారు. ఆ సత్యమే వారిని నిలిపింది. పాండవానాం చ సత్యతాం, వాళ్ళ సత్యనిష్ట ధర్మనిష్ట అన్నీ కూడా ఈ భారతంలో వర్ణింపబడ్డాయి. దుర్వృత్తం ధార్తరాష్ట్రాణం, ఇంకా ధృతరాష్ట్రుని కుమారుల యొక్క దుష్టమైన ఉపాయాలన్నీ మనం వింటున్నవే, అది ప్రసిద్ధమైనదే. ఉక్తవాన్ భగవాన్ ఋషి, పరమాత్ముడైన వ్యాస మహర్షి ఇవన్నీ కూడా దాంట్లో నింపిపెట్టాడండి. ఇదం శత సహస్రాఖ్యం లోకానాం పుణ్యకర్మణాం ఉపాఖ్యానై సహజ్ఞేయం ఆద్యం భారతముత్తమం. ఈ భారతంలో శతసహస్రాఖ్యం, లోకంలో ఉన్నటువంటి మానవులంతా ఆచరింపబడిన ధర్మాలతో నిండినటువంటి ఈ భారతము శతసహస్రాఖ్యం, 1,00,000 శ్లోకాలతో నిండి ఉన్నది. ఉపాఖ్యానై సహజ్ఞేయం, చిత్ర విచిత్రమైనటువంటి ఉపాఖ్యానములతో, కథలతో, వృత్తాంతములతో, నిజమైన గాథలతో నిండి ఉన్నది ఈ భారతము. ఆద్యం భారతముత్తమం, అత్యుత్తమమైనటువంటి గ్రంథము ఈ భారతం. 24 సాహస్రీం చక్రే భారత సంహితాం ఉపాఖ్యానై వినా తావత్ భారతం ప్రోచ్యతే బుధై. ఇంకా 1,00,000 శ్లోకాలని కూడా కొంచెం సంక్షిప్తం చేసి
పండితులు చదువుకోవడానికి వీలుగా 24,000 శ్లోకాలతో కూడా వ్యాస మహర్షి భారతాన్ని చెప్పారటండి. 24 సాహస్రీం చక్రే భారత సంహిత, 24,000 శ్లోకాలతోనూ భారతాన్ని చెప్పారు. ఉపాఖ్యానములు లేకుండా మూలమాత్రంగా భారతం ప్రోచ్యతే బుధై, పండితులంతా కూడా 24,000 శ్లోకాలతో భారతాన్ని అధ్యయనం చేసేవారట. తతోప్యర్ధశతం భూయః సంక్షేపం కృతవాన్ ఋషి, అనుక్రమణికాధ్యాయం వృత్తానాం సర్వపర్వణాం. అంతేకాకుండా అర్ధశతం భూయః 150 శ్లోకాలతో సంక్షిప్త రామాయణంలాగా సంక్షిప్త భారతాన్ని కూడా వ్యాస మహర్షి అందించారటండి. అనుక్రమణికాధ్యాయము వృత్తానాం సర్వపర్వణాం, అన్ని పర్వాల్లో ఉండేటువంటి సారాంశాన్ని తీసుకుని అనుక్రమణికా పర్వము, పర్వ సంగ్రహ పర్వం అనేటువంటి పర్వములతో ముఖ్యమైనటువంటి 150 శ్లోకములతో వృత్తాంతములతో భారతాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేసుకునే విధంగా 150 శ్లోకాలలో కూడా భారతాన్ని అందించారట వ్యాస మహర్షి. తతోప్యర్ధశతం భూయః సంక్షేపం కృతవాన్ ఋషి, అనుక్రమణికాధ్యాయం వృత్తానాం సర్వపర్వణాం. పర్వసంగ్రహ పర్వములు, అనుక్రమణికాధ్యాయము మొదలైన వాటితో 150 శ్లోకములతో కూడా భారతాన్ని అందించారు. 150 శ్లోకాలతో. ఇదం ద్వైపాయనః పూర్వం పుత్రమధ్యాపయత్ సుఖం, తతోన్యేభ్యోనురూపేభ్యః శిష్యేభ్యః ప్రదదౌ విభుః. ఈ భారతాన్ని వ్యాస మహర్షి తన కుమారుడైనటువంటి సుఖ మహర్షికి చక్కగా బోధించారు. ఆ తరువాత అన్యేభ్యః అనురూపేభ్యః శిష్యేభ్యః ప్రదదౌ విభుః.